చెప్పింది. బిల్లుల మంజూరుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఇకపై ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రతి వారం బిల్లులు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. లబ్ధిదారులు వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులకు సూచించారు. తమ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను కేటాయించిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఇళ్ల కోసం 22,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. స్థలం ఉన్నవారు ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారు. గోదావరి కనిలో పర్యటించిన డిప్యూటీ సీఎం రామగుండం కార్పొరేషన్లో 175 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చాలన్న లక్ష్యంతో రేవంత్ ప్రభుత్వం పనిచేస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు మంజూరు చేస్తోంది. 2026 ఏప్రిల్ నుంచి 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రారంభించేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తోంది. మధ్యతరగతి కుటుంబాల కోసం కూడా ప్రత్యేకంగా ఇల్లు కేటాయించనుంది. G+3G+4 విధానంలో అర్బన్ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరోవైపు 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం అమలుకు ఏర్పాట్లు చేసుకుంటోంది ప్రభుత్వం. దీనికి సంబంధించి కసరత్తు జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల కోడ్కి ముందే నోటిఫికేషన్ ఇవ్వాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్ల మంజూరుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటోంది. నాటి పేదవాళ్ళు ఎవరైతే ఇల్లు లేదని ఆవేదనగా చెప్పారో ఆ పేదవాళ్ల గుండె చప్పుళ్ళు విని ఇవాళ వాళ్ళందరూ ఆత్మగౌరవంతో బతకటం కోసమే ఇందిరమ్మ ఇళ్లని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 4,50,000 ఇళ్లు ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్లకు తగ్గకుండా 22,500 కోట్ల రూపాయలతో పేదవాళ్లకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం చేపట్టింది.